డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం భవనం ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను కళలో ఊహించుకున్న రూపాన్ని విగ్రహంగా మలిచి కాంస్య విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహం అని పేరు పెట్టి ఆవిష్కరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఆహ్వానాలు కూడా అందినాయి చాలా మందికి. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన అడుగుతున్న ప్రశ్నిస్తున్నాం సూటిగా. అలాగే ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్తున్నాం. ఆయన వాడ మాట్లాడి నిన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, తెలంగాణ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపకంగా భావిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది అని మాట్లాడారు. మూర్ఖులైన కాంగ్రెస్ నాయకులకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఇక ముందు కూడా అనుకోండి, ఏదైతే రూపాన్ని తమ మనసుల్లో కోట్లాది మంది ముద్రించుకున్నారో, ఏ తెలంగాణ తల్లి రూపాన్ని తమ మనసుల్లో ముద్రించుకున్నారో, ఏదైతే చేతిలో బతుకమ్మతోటి తెలంగాణ తల్లిని ఊహించుకున్నారో, ఆరాధించారో, ఏ తెలంగాణ ఆహార్యంతో తెలంగాణ తల్లి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారో ఊరూరా, ఆ రూపాన్ని మార్చి కొత్త రూపాన్ని రేవంత్ రెడ్డి గారు సొంతంగా రూపొందించారు. ఎందుకంటే తయారీకి ఆయన ఒక్కడే పోయి వచ్చింది. తయారీకి ఏంటంటే సమాజంలో చర్చ జరిగేది, కానీ తెలంగాణ తల్లి రూపం మాత్రం ఉద్యమకాలం నుంచి దాదాపు 80 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంత రచయితలు, కవులు, కళాకారుల ఊహల్లో నుంచి వచ్చిన రూపాన్నే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు, ఉద్యమకాలంలోనే తెలంగాణ తల్లి రూపాన్ని జనము ఆమోదించింది, జనమే రూపొందించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనం ఆమోదించిన ఆ రూపాన్నే ప్రభుత్వం కొనసాగించింది. జనం ఆమోదించి అంగీకరించి రూపొందించుకున్న రూపాన్నే కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించింది. దాన్ని ముందుకు తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే నెంబర్ ప్లేట్ మార్చుడు, పేర్లు మార్చుడు, చిహ్నాలు మార్చుడు, రాష్ట్ర ప్రజలు గర్వంగా భావించే చిహ్నాలకు కూడా కూలముద్ర వేసు అత్యంత నీచమైన పద్ధతి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఆమోదించడం లేదు. ప్రస్తుతం రూపొందించే తెలంగాణ తల్లి రూపాన్ని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకు తల్లి దేవతలా చూస్తాడు. ఇస్లాం ధర్మంలో తల్లి పాదాల కిందనే స్వర్గం ఉంటుందంట. అంటే స్వర్గం కంటే గొప్పది, దేవతల కంటే గొప్పది తల్లి అని భావన. హైందవ ధర్మంలో ప్రతి దేవత తనలో కిరీటం, నడుముకు వడ్డానం, ఒంటి మీద నగలు. ఇది ఒక ఆరాధించుకునే విధానం. ఓ పవిత్రతకు, ఒక ఆరాధ్య భావనకు చేతులెత్తి మొక్కేటట్టు ఉండాలి తల్లి రూపం అనేది ఒక సంస్కృతి. మన ఇంట్లో ఆడవాళ్ళేమో, మీ ఇంట్లో పెళ్ళకి ఆడవాళ్ళేమో కిలోల కొద్ది బంగారం దిగేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణ తల్లి మాత్రం ముతక చీర కట్టుకొని కౌలు రైతు పొలంలో కూలీకి పోతున్న అడ్డా కూలీలా ఉండాలన్నా, తెలంగాణ తల్లి గొప్పగా ఉంటే కండల నిద్దురు పోసుకుంటున్నావా? ఇది నీ పుర్రేకు పుట్టిన బుద్ధా, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్రాన్స్మిషన్ పంపిస్తున్న సిగ్నల్సా? అక్కడ ఉన్నటువంటి పచ్చ సిగ్నల్స్ ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు, ఆ మీడియా, ఆ వర్గాలే ఈరోజు రేవంత్ రెడ్డి రూపొందిస్తున్న తెలంగాణ తల్లి రూపొందించుకున్న తెలంగాణ తల్లి రూపానికి గ్లోరిఫై చేయడం, జస్టిఫై చేయడం, గొప్పగా ఉందని చెప్పి కీర్తించే ప్రక్రియ చేస్తుంది. దీని వెనక దీర్ఘకాలిక కుట్రలున్నాయి. తెలంగాణ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసేయాలనుకోవడమైనా, చార్మినార్ తీసేయడం అనుకున్నాం. తెలంగాణ స్టేట్ అనే వర్డ్, స్టేట్ అనే రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం అనే పదంలో రాష్ట్రం అనే పదాన్ని తీసేసి టీజీ అంటే ట్రాన్స్జెండర్ అనే మీనింగ్ కూడా షార్ట్కట్ అవుతుంది. నపుంసకత్వానికి షార్ట్కట్ టీజీ అవుతుంది, ట్రాన్స్జెండర్. అందుకనే ఇది బాగుండాలనే ఉద్దేశంతో టీజీ పెట్టకుండా టీఎస్ పెట్టడం అయింది.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నాం మనం, నిజాం స్టేట్గా ఉన్నాం మనం. నిజాం స్టేట్ రోడ్స్ అండ్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనే ఈరోజు రైల్వే అయింది, ఆర్టీసీ. హైదరాబాద్ స్టేటే గుర్తించబడ్డం, మరి హైదరాబాద్ రాష్ట్రంగా గుర్తించబడ్డం. అందులో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్ టీఎస్ఎం పెట్టడం జరిగింది కేసీఆర్ గారితో. కానీ అదేదో తప్పన్నట్టు టీజీ అని పెట్టారని చెప్పి ట్రాన్స్జెండర్ లైన్ తీసుకొచ్చింది. ఇట్లా పేర్లు మార్చి కోతి చేష్టలు అది అంటారు కదా, అసలే కోతి పని కలుగాయింది, అచ్చం కలుగాయ కోతిలాగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి. తెలంగాణ తల్లి అంశం, తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించిన అంశం, ఈ ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించిన అంశం, ఇక్కడ మట్టికి సంబంధించిన అంశం. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనేటువంటి తెలంగాణ ద్రోహి తన నోట్లో నుంచి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే ఒక నికృష్టుడు, ఒక నీచుడి చెరలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో. ఆ నికృష్ట ఆలోచనలు, రేవంత్ రెడ్డి గారికి ఉన్న నికృష్ట ఆలోచనలే ఈ తాంత్రిక వ్యవహారాలు, పనులు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇది తమ అస్తిత్వమే జరుగుతున్న దాడి అని. ఖచ్చితంగా తెలంగాణ సమాజం చాలా తెలివైంది. ఎన్నో కుట్రలను దాటి సామూహిక శక్తిగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సత్తా తెలంగాణ ప్రజలది. ఎందరు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి గారు మాట్లాడి కూడా మారీచులు అడ్డం పడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు మాట్లాడు. అసలు పెద్ద మారీచుడు నువ్వు. మారీచుడు అంటే నువ్వు మార్చుడు. రాజకీయాల్లో కాలు పెట్టినాడు, గులాబీ కండ అవసరం పడ్డది రేవంత్ రెడ్డి నీకు. 2003 బీఆర్ఎస్ పార్టీ గులాబీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు సమక్షంలో చేరి గులాబీ కండ కట్టుకుని రాజకీయాల్లోకి వచ్చినాం. తర్వాత తెలుగుదేశంలోకి పోయినావు, అందులోకెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చావు. అసలు పెద్ద మారీచుడు నువ్వు. ఓ సిద్ధాంతం లేదు, పార్టీ లేదు, ఉద్యమం లేదు, ఏది లేదు. ఐఏఎస్ అధికారులను, చీఫ్ సెక్రటరీలను, ప్రిన్సిపల్ సెక్రటరీ పక్కన కూర్చోబెట్టుకొని అడ్డమైన భాష, చండాలమైన భాష. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన మేమే కేసీఆర్ గారి పేరు మా అంటే ఒక 3-4 సార్లు ఇస్తున్నాం రోజు. కానీ కేసీఆర్ గారి పేరు రోజుకు 50 సార్లు లోకుండా రేవంత్ రెడ్డి గారు ఉండలేకపోతుంది. మాకు ఉద్దేశం, అభిప్రాయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక మానసిక రోగంతో ముఖ్యమంత్రి బాధపడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి. కాంగ్రెస్ నాయకులారా, శ్రేణులారా, రేవంత్ రెడ్డికి మానసిక వైద్యం అవసరం ఉన్నది. కేసీఆర్ పేరు తెలవకుండా కనీసం గంట కూడా గడపలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయనకు సరైన ట్రీట్మెంట్ చేయించండి, అలా వదిలేకండి. రాష్ట్రం మీద ఈ పనులు చేస్తున్నాడు, సరైన చికిత్స చేయించండి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడో అది సర్టిఫైడ్ భాషలాగా, అది రాజభాషలాగా, అది గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నీడవింపుగా ఉన్నటువంటి మంచి ఏది కళారూపమైన భాషలాగా మార్చుకొని ఆ బూతుల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఓన్ చేసుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉంటేమో కులాల మధ్యలో విభేదాలు, కులాల మధ్యలో ద్వేషాలు తెలంగాణ సమాజంలో లేవు. కానీ అవి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు. కులాలను నిందించడం, దూహించడం, కులాల పేర్లతో కులాల పేర్లను ప్రస్తావిస్తూ అడ్డమైన బూతులు మాట్లాడడం, ఇది శోభనీయాలు తెలంగాణ రాజకీయాలు. ఇట్లాంటి రాజకీయం కాదు తెలంగాణ ప్రజలకి, ఇట్లాంటి రాజకీయం కోరుకోలేదు. సీమాంధ్ర ప్రాంత పార్టీల కింద పనిచేసినటువంటి అవశేషాలు ఇంకా వీళ్ళకి నుంచి విడిచిపోతలేవు. ఇప్పటికే దాదాపుగా మెజారిటీ తెలంగాణ ప్రజలు తిరస్కరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కావాలంటే బహిరంగంగా ఏ గ్రామానికైనా పోయి చర్చ పెడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రజలకు ఓపెన్ ఛాలెంజ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన ఏ పోలింగ్ బూత్ కన్నా పోదాం. ఏ ఒక్క పోలింగ్ బూత్ కైనా సరే కాంగ్రెస్ మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్ మాక్ పోలింగ్ నిర్వహిద్దాం, నమూనా పోలింగ్ నిర్వహిద్దాం, డమ్మీ పోలింగ్ నిర్వహిద్దాం. అదే ఓటర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాస్ మార్కులు వస్తేనే చూద్దాం. పై ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే
3 నెలలకు డ్రామా తీస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కొత్త తల్లిని తీసుకొచ్చారు. కొత్త దేవుడు అని నేను పాట అన్నట్టు రెడ్డి వచ్చే మొదలెట్టనట్టు రాయలసీమ రెడ్డమ్మ తల్లి రూపాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటే ఉన్నాం చంద్రబాబు. మీరు కడప రెడ్డమ్మ సినిమా చూడండి. అచ్చం ఆ కొంగు కట్టే పద్ధతి, ఆ చీర కట్టే పద్ధతి పూర్తిగా ఆ కడప రెడ్డమ్మ చిత్తూరు జిల్లా ఏరియాలో బాగా ఫేమస్ రెడ్డమ్మ తల్లి అనే మాట ఉంటుంది. ఆ కడప రెడ్డమ్మ సినిమా శారద గారు కట్టుకుంటారు. సేమ్ ఆమె ఏ పద్ధతి చీర కట్టిందో అదే చీర కట్టుతోటి తెలంగాణ తల్లి దాకా తయారు చేయించుంటారు. తెలంగాణ తల్లిని చూసుకోమంటావా, కడప రెడ్డమ్మ తల్లిని చూసుకోమంటావా? రేవంత్ రెడ్డి అనే శనివారి ఆయన ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించి ఈ రోజుకు సంవత్సరం అయింది. ఎల్లుండి 9వ తారీఖు అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగఫలం, 60 ఏళ్ల ఆకాంక్ష పోరాటాలు, మేధావి వర్గాలు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు కోరుకున్న విధంగా కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా డిసెంబర్ 9వ తారీఖు రోజు చిదంబరం గారి నోటి నుంచి నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అది ఒక గొప్ప రోజు డిసెంబర్ 9. ఆ రోజుకు కళంకం చేస్తున్నాం రేవంత్ రెడ్డి. సెక్రటరియట్ ఎదురుగా ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. ఆ స్థలం తెలంగాణ తల్లి కోసం నిర్ణయించినటువంటి ఆ ప్రభుత్వం ఆ సమయంలో మీరు తీసుకొని కాదని చెప్పి కాదరాశి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇప్పుడు తెలంగాణ తల్లిని తీసుకొని పోయి 4 గోడల మధ్యలో బంధించేస్తున్నాడు. కంచు విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఆయన అనుకుంటున్న తెలంగాణ తల్లినైనా కనీసం బజార్లో వెళ్తాడు కదా. ఇప్పుడు 10 మంది 1,00,000 మంది తిరిగే దగ్గర తల్లి విగ్రహాలు పెట్టుకుంటారు. ఎవరంటే సొంతంగా తయారు చేయించుకొని దాచిపెట్టుకొని విగ్రహం పెట్టుకొని అందరినీ ఆహ్వానించడం అనేది విచిత్రమైన విషయం. రేవంత్ రెడ్డి తయారు చేయించినటువంటి ఏ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదో ఆ విగ్రహానికి నగలు, కిరీటాలు, ఆడంబరాలు అటువంటివి ఏమీ లేకుండా తయారు చేసినాం. బహుజన బిడ్డలా ఉంది అని చెప్పి కొంతమంది సన్నాయి నొక్కుతున్నారు. దానికి గ్లోరిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా ఛానల్స్. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని సహించే శక్తులు దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భరతమాత వచ్చే భరతమాతకు కిరీటం ఉంది, వడ్డానం ఉంది, నగలుంది, పట్టుచీర ఉంది. ఎందుకంటే దేవత భావిస్తాం కాబట్టి భరతమాత, భారత్ మాతకి జయ అంటారు కాబట్టి. తమిళ తాయ్ అంటే తమిళంలో తమిళ తల్లి అని అర్థం. చూడండి, తమిళ తల్లి రూపానికి కూడా కిరీటం ఉంది, నగలు ఉన్నాయి, పట్టుచీర ఉంది. తమిళనాడు రాష్ట్రంలో తమిళ తల్లిగా భావించే రూపాన్ని అక్కడ సమాజం యాక్సెప్ట్ చేసే రూపానికి కిరీటం ఉంది, పట్టుచీర ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక ప్రజలు తమ అస్తిత్వ రూపంగా భావించే కర్ణాటక మాత తలకు కిరీటం ఉంది, ఒంటి మీద నగలున్నాయి, పట్టుచీర ఉంది. ఇది కర్ణాటక ప్రాంత ప్రజలు భావించే తల్లి రూపం. ఇది మనందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలుగు భాషకు సంబంధించి తెలుగు తల్లి రూపంగా భావిస్తూ వచ్చారు. అది రుద్దబడింది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలో బలవంతంగా రుద్దబడినటువంటి రూపం. సరే, వాళ్ళు విడిపోయారు, వాళ్ళు సొంత రాష్ట్రం ఏర్పడేది. అక్కడ ఇదే తెలుగు తల్లిని కొనసాగిస్తుంది అక్కడ ప్రభుత్వం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తెలుగు తల్లికి బంగారు కిరీటం ఉండొచ్చు, కానీ తెలంగాణ తల్లికి ఉండకూడదా? పక్క రాష్ట్రంలో తల్లిగా భావించే రూపానికి బంగారు కిరీటం ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, వైడూర్యాలు ఉండొచ్చు, పట్టుచీరలు ఉండొచ్చు, పట్టు పీతాంబరాలు ఉండొచ్చు. కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఉండొద్దా? ఇదెక్కడి వాదన? తెలంగాణ సమాజం రూపొందించుకున్న రూపం ఈ తెలంగాణ తల్లి. చేతిలో ఉన్న బతుకమ్మను ఎందుకు మాయం చేసినావు రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక భాగం బతుకమ్మ.
తెలంగాణ ప్రాంత పండుగ, తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపొందించుకో కొత్త తెలంగాణ తల్లి 2.4 తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి తయారు చేసుకున్న 2.4 తల్లిలో బతుకమ్మ ఎందుకు మాయమే? బతుకమ్మ ఎందుకు తీసేసాం? నీ పార్టీ సింబల్ చేతి గుర్తులు ఎందుకు పెట్టాం? ఉత్త చేతి గుర్తు ఎందుకు వచ్చింది? మొండి చేతి గుర్తు అనుకున్నాం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి రూపం అయితే రివీల్ అయిందో, ప్రచారంలోకి వచ్చిందో, ప్రకటించిందో, ఆ తెలంగాణ తల్లి కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. హైందవ సాంప్రదాయంలో, తెలంగాణ సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో కాలి మెట్టెలు అనేటువంటి ఒక సింబాలిక్ పెళ్ళైన అంటారు. మరి కాళ్ళకు మెట్టెలు ఉన్నాయి, మెడలో పుస్తకాలు ఎవడెత్తుకోవాలి చెప్పు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుంది. కాళ్ళకు మెట్టెలు ఉన్నప్పుడు మరి నువ్వు తయారు చేసే తెలంగాణ తల్లి మెడలో పుస్తకాలు ఎక్కడ కుదువ పెట్టినావు రేవంత్ రెడ్డి? లేక అమ్ముకున్నావా? మరి ఎందుకు లేదు? సంస్కారహీనత, కుత్సితత్వం, నీచత్వం, అసూయ, నిలువెల్ల ద్వేషం, వీటన్నిటిని రంగరిస్తే, కుట్రల సమాహారం అన్నిటిని రంగరిస్తే అది రేవంత్ రెడ్డి రూపం. అసలు మారేచు రేవంత్ రెడ్డి. కొన్ని చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తాం. తెలంగాణ వాళ్ళం అందరం పుష్పాభిషేకం చేస్తాం. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అని పేరు పెట్టి అపవిత్రం చేసినందుకు ఖచ్చితంగా సమాజం ఊహించుకొని రూపొందించుకొని ఆరాధిస్తున్న తెలంగాణ తల్లి రూపమే శాశ్వతం. రేవంత్ రెడ్డి పెడుతున్న విగ్రహం తుక్కుతో సమానం, ఒక లోహపు తుక్కుతో సమానం. ఖచ్చితంగా సమాజమే తొలగించుకుంటారు.